అందరికీ నమస్కారం. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చింది. జూలై 18 అంటే శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ స్నేహితులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయండి. దీంతో పాటుగా ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మేఘావృతమైన వాతావరణం అయితే నెలకొనింది. రానున్న 4 నుంచి 5 రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే ఎల్నినో ఎఫెక్ట్ అనేది కొనసాగుతూ ఉందో అదైతే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉందండి. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం అయితే కొంతవరకు చల్లపడే అవకాశం అయితే ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. ఇది ఇలా ఉండగా వాయు బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై అల్పపీడనం వేగాన్ని పుంజుకొని విస్తరిస్తా ఉన్నదండి. మరొక 3 రోజుల్లో ఇది బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఏపీ ఎస్డిఎంఏ సంస్థ అధికారులు అయితే అంచనా వేశారు. కాబట్టి జూలై 18 శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం అయితే ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే ఏపీలోని పల్నాడు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో 2 రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయండి. కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఇదనమాట జూలై 18వ తారీఖు అంటే శనివారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.